ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి. నా పేరు మేడ్సిట్ నాగమణి, మాది గొల్లపురాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, వర్మ గారికి, మర్యాద శ్రీనివాసరావు గారికి, విష్ణు కుమార్ రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే మా దివ్యాంగుల్ని ఆలోచించి 3,000కి 3,000 రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్. ఒకరోజు మీరు ఇదే వారాహయాత్రలో ఇక్కడే నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో, ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్. మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు ఇమ్మని అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్య ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యని పరిష్కార దిశగా అనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. దయచేసి ఎవరి స్థానాల్లో